అడిగితే డౌన్ చేసింటే మాకు సెకండ్ వార్నింగ్ మనం కూడా సెకండ్ వార్నింగ్ దగ్గర ఉన్నాం ఉన్న సెకండ్ వార్నింగ్ అలా బరాబర్ సెకండ్ వార్నింగ్ దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాను మన తమ్మిలేరు రిజర్వాయర్కి భారీ నుంచి అతి భారీ వరద రావడం వలన మనము తమ్మిలేరు గేట్లని లేపి దానిలో ఉన్న వరదని కింద పంపించడం జరుగుతుందండి. మన రిజర్వాయర్ కెపాసిటీ 355 ఫీట్ ఉంటుంది. ప్రజెంట్ 248.8 ఫీట్గా ఉంది. అందువల్ల మనం ఏంటంటే రిజర్వాయర్ని సేఫ్ చేసుకోవడానికి గాను అక్కడ ఉన్న వరదని మనం కిందకి అంటే మనకు వచ్చే ఏదైతే ఇన్ఫ్లోస్ 9,800 ఉన్నదో దాన్ని మనం 9,600కి కిందకి పంపిస్తూ జరుగుతుందండి. అదే మనం లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ మనకి వచ్చే నీటి ప్రవాహాన్ని వెళ్ళే నీటి ప్రవాహాన్ని సమానం చేసుకుంటూ మనకి డ్యామ్ని సేఫ్ చేసుకుంటూ మనం కాపాడుకుంటూ కిందకి నీటిని వదలటం జరుగుతుంది. వలన ఈ కిందకి నీటిని వదలటం వలన మనకి తమ్మిలేరు వలన ఈ మన ఏలూరు జిల్లాలో ఏలూరు వచ్చే వరకు మన దాదాపుగా 9,000 క్యూసెక్లు వచ్చేటప్పటికి మనకి దాదాపుగా మొదటి వార్నింగ్ దాటి రెండో వార్నింగ్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయండి. దానివల్ల మనకి లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉంటే రెవెన్యూ వారి సహకారంతో మన కలెక్టర్ వారి సూచనల మేరకు మేము అంటే డిపార్ట్మెంట్ తరఫున ఇసుక బస్తాలని బాంబు థర్టీస్ని ఇవన్నీ రెడీ చేసుకొని ఎక్కడన్నా బ్రీచ్ కానీ వనరబుల్ పాయింట్స్ ఉంటాయి కానీ వాటిని పరిరక్షించుకోవడానికి మేము పూర్తి సహకారంతో రెవెన్యూ వారు పోలీసు వారు మరియు అగ్రికల్చర్ వారు అన్ని డిపార్ట్మెంట్లతో మేము సమన్వయం చేసుకొని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎటువంటి బ్రీచ్లు జరగకుండా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాం. అంటే పైన దాదాపుగా గత 6 గంటల నుంచి వర్షాలు అయితే లేవండి. సో ఇన్ఫ్లోస్ కూడా వచ్చేది మనకి 9,800 వస్తున్నాయి. ఆ 9,800 కూడా మనం కిందకి పంపించుకుంటున్నాం కాబట్టి పైన వర్షాలు లేని కారణంగా ఇన్ఫ్లోస్ పెరుగు అని మేము భావిస్తున్నామండి. అంటే మనకి పరివాహక ప్రాంతంలో ఉన్న ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి ఉంటాయో ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే కొంచెం మనకి ముంపునకు గురవుతాయండి. అటువంటి వాడిని మన రెవెన్యూ వారి సహకారంతో మేము అసెస్ చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం కానీ అవి కానీ మన కలెక్టర్ గారి సూచనల మేరకు వారికి అందించడం జరుగుతుందండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఏమన్నా ముందుగా అప్రమత్తం చేశారు సార్? లోతట్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగిందండి. రెవెన్యూ వారి సహకారంతో అందరికీ ఎక్కడైతే కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ లో పాయింట్స్ ఉంటాయో ఆ లో పాయింట్స్లో వాళ్ళని షిఫ్ట్ చేయడం కానీ వాళ్ళకి సరైన ఆహారాన్ని ఇవ్వటం కానీ వాళ్ళని మంచి ఎత్తైన ప్రదేశంలో పెట్టడం కానీ అన్నిటికీ సహకరిస్తున్నారండి. నిన్న వర్షపాతం చాలా విపరీతంగా వర్షాలు కురవడం వలన నిన్న నాగిరెడ్డిగూడెం డ్యామ్లోకి వరద రావడం మొదలైంది. ఈరోజు అది సంపూర్ణంగా 9,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లోస్ రావడం వలన 6 గంటలకి 9,300 క్యూసెక్స్ విడుదల చేయడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం నుంచే 5,000 క్యూసెక్స్ ఒకసారి తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ 7,000 క్యూసెక్స్ అలా దశల వారీగా మేము అక్కడ వరద వృద్ధిని బట్టి విడుదల చేస్తూ ఉండడం వలన ఇప్పటికీ ఏలూరు బైఫర్కేషన్ పాయింట్ దగ్గరికి 9,000 క్యూసెక్ల వరద నీరు ఇప్పటికీ చేరుకుంది. ఈరోజు నిన్న కలెక్టర్ గారు మొత్తం ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి తమ్మిలేరు పరివాహక ప్రాంతాన్ని అంతటా కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో ఏలూరు ఈ తమ్మిలేరు పరివాహక ప్రాంతానికి సంబంధించి వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఒకటి కొమటబోల్లో బండ్ వీక్గా ఉన్న పాయింట్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 1,500 బస్తాలతోటి ఆ బండ్ని స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఏదైతే వీక్గా ఉందో అనుకున్నామో ఆ బండ్ అంతా కూడా ఇసుక బస్తాలతోటి నింపడం జరిగింది. అలా సాయినగర్లో వైఎస్ఆర్ కాలనీ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వైపు వచ్చే రోడ్డు కూడా ఈ వర్షాల ఉధృతి వలన ఎరోడ్ అవడం జరిగింది.
దాని అందరూ కూడా ఇసుక బస్తాలతో నింపడం జరిగింది. అలాగే బొరాయిగూడెం వైపు కూడా బండ వీకెండ్ ప్రదేశంలో ఇసుక బస్తాలతో నింపడం జరిగింది. అలాగే ఒక 3,000 ఇసుక బస్తాలు మున్సిపల్ కార్పొరేషన్ వారు సిబ్బంది అంతా కూడా ఎక్కడైతే ఈ తమిళలోకి మున్సిపల్ డ్రైన్స్ వచ్చి మరి ఇన్లెట్ అవుతాయో లోపలికి వస్తాయో ఆ ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇసుక బస్తాలని సమీకరించుకోవడం జరిగింది. ఎందుకంటే వరద వృద్ధి కానీ పెరిగితే దీని యొక్క కెపాసిటీ కానీ పెరిగి బ్యాక్ వాటర్ కానీ టౌన్లోకి వచ్చినట్టయితే దాన్ని అరికట్టడం కోసం అని చెప్పి ప్రతి డ్రైన్ దగ్గర కూడా ఇసుక బస్తాల్లో సమీకరించి పెట్టుకోవడం జరిగింది. ఏ పరిస్థితినైనా సరే ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 6 గంటల సమయంలో ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుమారు 6,500 క్యూసెక్స్ ఏలూరు తమిళేరుకి చేరడం జరిగింది. ఇప్పుడు ఒక 1 అవర్లో రాబోయే 1 గంటలో సెకండ్ వార్నింగ్ కూడా అంటే 10,000 క్యూసెక్స్ దగ్గరలో వరద నీరు వృద్ధి చేరుతుంది. ఇది మరింత తెల్లవారుజామున మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక అడుగున్నర మేర పెరిగే అవకాశం ఉంది. అయినా కానీ ఏలూరుకి వచ్చే ప్రమాదం ఎటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే తమిళేరు కెపాసిటీ అటు తూర్పు తమిళేరు కానివ్వండి ఇటు పశ్చిమ తమిళేరు కలిపి 29,000 క్యూసెక్స్. ప్రస్తుతానికి అయితే మాత్రం 10,000 క్యూసెక్స్ 11,000 క్యూసెక్స్ ఆ సమీపంలో ఉంది. కాబట్టి ఎంత పెరిగినా ఒక 2-3 వేల క్యూసెక్స్ పెరిగే అవకాశం మాత్రమే ఉంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి విస్తృతంగా వర్షం కానీ ఎక్కడ నమోదు అవ్వలేదు. కాబట్టి వచ్చిన డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ని కేవలం డిశ్చార్జ్ చేసేస్తున్నాం, ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసేస్తున్నాం. కాబట్టి విపరీతమైన పరిస్థితి అయితే ఎటువంటిది జరిగే అవకాశం లేదు. అయినా కానీ మేము అప్రమత్తంగా ఉన్నాం. కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి పాయింట్ దగ్గర కూడా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగంతో, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యన గత 30-40 సంవత్సరాల్లో లేనటువంటి వర్షాల్లో కురిసిందని చెప్పేసి మనకి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది. నిన్న విజయవాడ పరిస్థితి కానీ ఇటు నూజివేడ్లో కానీ పరిస్థితి చూస్తే రామిలేరు కానీ బుడమేరు ఈ వాగులు విపరీతంగా పోయినాయి. గత 40-50 సంవత్సరాలు లేనంత వరద వృద్ధి వచ్చింది. కాబట్టి తమిళనాడు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కూడా వాచ్ చేసుకుంటూ ఉండు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ లేదా కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్కి కానీ అలాగే మా ఇరిగేషన్ అధికారులు కానీ తెలియపరిస్తే మేము ఎప్పటికప్పుడు సహాయ చర్యలు పాల్గొంటాము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-piece సెట్స్, హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే, పార్టీ వేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాల వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367.